వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనం ఎక్కడ ఉన్నాం? మనకు కూడా తెలియదు ఎక్కడ ఉన్నాం. మన బాబాయ్ చెప్తాడు ఎక్కడ ఉన్నాం. ఏడా గుడి బయటకు వచ్చినాంలే. ఏ గుడి? ఏ గుడి? ఇక లక్ష్మీ తిరుపతి అమ్మ తల్లి. ఎస్ గైస్, మనం అయితే లక్ష్మీ తిరుపతి అమ్మ గుడి కాడైతే ఉన్నాం అనుకుంటా. అది ఓన్లీ పెద్ద గుడి. ఇదే గైస్ రోషన్ కూల్ కెమెరాలో ఫస్ట్ వీడియో అయితే ఇదే గైస్ నేను తీస్తుంది. మీకు అయితే కొంచెం స్క్రీన్ కనపడదు, లైట్ అంటే ఎక్కువ బ్రైట్నెస్ ఉందన్నమాట, అందుకైతే కనపడదు అన్నమాట. ఇదే అయితే నా ఫస్ట్ వ్లాగ్. నేనైతే ఇక్కడికి వెళ్తా గైస్. మనమైతే వెళ్దాం. ఇదిగోండి హాయ్ చెప్పు. ఇదిగోండి గైస్, వీడియో మన తమ్ముడు మా పిన్ని వాళ్ళు కొట్టారనమాట. మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఎక్కువ కొంచెం కన్ఫ్యూజ్ గైస్, అడ్జస్ట్ చేసుకోండి. ఇదే అనమాట నా రోషన్ కూల్ కెమెరాలో ఫస్ట్ వ్లాగ్. ఇదిగోండి అందరు వెళ్తున్నారు లోపలికి. ఇప్పుడైతే టికెట్ తీసుకొని మనకైతే లోపలికి ఎలా ఉంటుంది కాబట్టి ఇట్లా చిన్న షార్ట్ లాగా తీసి పెడతాను అనమాట. అదిగోండి గుడి అయితే అక్కడ ఉంది. వీడియోకి అయితే నెక్స్ట్ కలుద్దాం. అందరూ సెలవు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అయితే వచ్చాము. ఇంతకైతే కట్ చేసి ఎక్కడ కాదంట ఫోన్ తీసుకునేది. అదిగోండి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. అదిగోండి లోపలికి అయితే మా మమ్మీ ఉందన్నమాట. మమ్మీ రావాలి, అందుకే వెయిట్ చేస్తున్నాం అనమాట. వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడే నా ఫేస్ రివ్యూ ఆల్రెడీ నేను చేస్తాను. నా ఫేస్ రివ్యూ నా ప్రీవియస్ వీడియోలు చూసుకుంటే నా ఫేస్ రివ్యూలు అయితే మీకు కనిపించింది గైస్. ఇదనమాట నేను చేసే ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడే ఇదిగోండి మా మమ్మీతో మాట్లాడుతున్నాము. డాడీ అందులోని ఇప్పుడైతే వాళ్ళు లోపల ఉన్నారనమాట. మనం అయితే వెయిట్ చేయాలి. కాసేపు అయితే వెయిట్ చేస్తా. అంతవరకు కట్ చేస్తాను అనమాట. కట్ చేసిన తర్వాత మమ్మీ ఇదిగోండి గైస్, మమ్మీ అయితే వచ్చేసింది అనమాట. అదిగోండి గైస్, వాళ్ళు అయితే వచ్చేసారు. అక్కడైతే ఉన్నారు. లోపల రమ్మంటున్నాం మనమైతే గైస్. తొందరగా బాగుండదు పడతాం. ఇదే అనమాట నా ఫస్ట్ వ్లాగ్. నా వీడియోలో అయితే మనమైతే తొందరగా వెళ్దాం. అప్పట్లో మొత్తం కట్ చేస్తాను లోపలికి గైస్. ఇక్కడైతే వేస్తున్నారు, నాకు తెలియదు. మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యానమాట. ఫోన్ అలౌడ్ అనుకుంటా. అదిగోండి అక్కడైతే అందరూ పొంగలు పెట్టుకుంటున్నారు అనమాట. అందరూ పొంగలు పెట్టుకుంటున్నారు గైస్. మా బాబాయ్ అయితే వస్తున్నాడు. ఇదైతే అందరూ పొంగలు పెట్టుకుంటున్నారు. అదిగోండి అక్కడ అంతే గైస్ లైన్ మొత్తం. అక్కడ మమ్మీ ఉంది కదా గైస్, అక్కడ వైస్ మా మమ్మీ గైస్. ఇక్కడైతే సౌండ్ ఎక్కువ ఉంది, అందుకే మనం గట్టిగా మాట్లాడకపోతే అనిపించదు. ఇప్పుడే బ్యాండ్ మేము స్టార్ట్ చేశాడు. అప్పుడే గైస్ మన మమ్మీ అయితే పిలుస్తుంది. మమ్మీ అయితే వెళ్దాం గైస్. మమ్మీ అయితే ఆస్తుంది గైస్. మనమైతే ఇదే అనమాట. అనమాట గైస్ పొంగల్. ఇప్పుడే మమ్మీ డాడీ చేస్తుంది. ఇప్పుడే మమ్మీ చేస్తుంది మొత్తం పొంగళ్ళు ఇవన్నీ గైస్. ఇక్కడైతే మమ్మీ, ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే పొంగల్ పెట్టి గైస్. మా అమ్మమ్మ అనమాట, నాకు అమ్మమ్మ అయితే అండి. అయితే ఇక్కడ ఎక్కువ నాయిస్ ఉంది గైస్, దారుణంగా ఉంది. వెరీ దారుణం అనమాట. దీనికన్నా దారుణం ఎలా లేదు. డాడీ హాయ్ చెప్పాడు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఏంటి నాకు మా డాడీ కూడా తెలియదు గైస్, పేరు మర్చిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్. మా అన్న మా తమ్ముడు, సొంత తమ్ముడు కాదు, మా పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. వీడు మా సొంత అన్న, నా పుట్టినన్న. సారీ, నా పుట్టినన్న కాదు గైస్, జస్ట్ నా సొంత అన్న అనమాట. ఏదో వీడియో చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడైతే మొత్తం వాళ్ళైతే పొంగలు పెట్టుకుంటున్నారు గైస్. నేనైతే వీడియో కట్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వీడియోస్ తీయకూడదు. ఇదిగోండి అయితే మనమైతే ఎక్కువ వీడియో తీయకూడదు, అందుకే కట్ చేసేద్దాం. నేనైతే కట్ చేసి మళ్ళీ వేరే కాడ నుంచి అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. అంతవరకు సెలవు గైస్. మనమైతే అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. మనమైతే కోడిని కోసం అదిగోండి అక్కడైతే ఉంది. ఇప్పుడు దాన్ని అయితే ఆల్రెడీ పోస్తే అనుకుంటా, ఒక పొయ్యి లైన్ కదా అని. ఇదిగోండి రైతు ఉన్నారనమాట. ఇప్పుడైతే దీన్ని కడుగుతారంట బాగా. కడిగి దాని తర్వాత కోస్తారు.
ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని కడుగుతారు. నన్ను పట్టుకోమంటే ఏం పట్టుకోవాలి? గైస్ మనమైతే పట్టుకుంటున్నాం. ఇప్పుడైతే దీన్ని కడగాలి. మమ్మల్ని ఎందుకు పట్టుకోమంటారు గైస్? ఇప్పుడైతే మమ్మల్ని పట్టుకోమంటున్నాం. మనం పట్టుకుంటే అడుగుతారు. మామూలుగా ఉంటుంది గైస్. చూడేస్తాం అన్నమాట. చూపిస్తాం మన ధైర్యం మామూలుగా ఉండదు. ఇదిగోండి పట్టుకోవడం మనకైతే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు పట్టుకోవాలా? మన కూడా పట్టుకుంటారు. నేను ఒకటి మా అన్నకి అదిగోండి అక్కడైతే 2 ఉన్నాయి అనమాట. మా తాతయ్య చెప్తున్నాను మామూలుగా ఉండదు. పడేద్దాం. మన తాతయ్య చేస్తున్నాడు. విచ్ ఐ హ్యావ్ పట్టుకోరా అన్న అయితే పట్టుకున్నాడు. అది వచ్చాడు హీరో అదొండి గైస్. వీడైతే ఆశ్చర్యంగా అదిరిపోయి చూస్తున్నాడు. వీడైతే కోడి పట్టుకోవడం వల్ల చూడండి హీరోలాగా ఫీల్ అయిపోతున్నాడు. ఒకసారి పట్టుకునేసరికి ఎక్కడికి పోయి చెప్తున్నాడు. ఎవరు చూస్తున్నావు? ఎవడు చూస్తే నీకేం రా? కోడిని చూస్తున్నా. ధైర్యవంతుడు, మూల వీరుడు, పంది వీరుడు కుమారునికి జై గైస్. పట్టుకోబోతున్నాడు. మన పంది వీర కుమార్ వర్మ జై హో. పంది వీర కుమార్ మనోడైతే మామూలుడు కాదు. చివడేస్తున్నాడు. నాకైతే ఫోటోస్ సరిగా మనడికైతే బూతులు వచ్చేస్తున్నాయి. అలా ఇది మనం ఒకటి ఉంది చూడు మన సినిమా. చూడండి గైస్ వీరుడు అనమాట. ఇదిగోండి మనోడైతే పట్టుకున్నాడు. వీరుడు అనమాట. ఇదిగో మనోడైతే ఇక్కడికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళకూడదు, తప్పు కదా. ఇదిగో వీరుడు సీరుడు ఇక్కడ పెట్టుకొని అక్కడికి వెళ్తా ఎందుకు? మనోడైతే మామూలుగా అక్కడైతే ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది గైస్. అందుకే అన్నమాట మన ఇక్కడికైతే వచ్చింది. ఇక్కడైతే మొత్తం దీన్నైతే కనిపిస్తుంది. కోడిని చంపేయాలి. కోడిని వీరుడు సీరుడు మన ముందైతే ఉన్నాడు. మరి ఎక్కువసారి చెప్పేస్తున్నాం వీరుడు. ఓకే గైస్ ఇంకో కోడి కూడా వచ్చేసింది. మనోడైతే అన్ని కోళ్ళు పట్టుకున్నాయి. ఇప్పుడైతే కోళ్ళు కడిగేస్తారన్నమాట. మళ్ళీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని కోళ్ళు కడిగేసినట్టే. ముట్టుకుంటే వసక్కే, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇలా మనం ధైర్యవంతులు కాదు, అంత కాదు. ఎంత ఉన్నాయి పడిపోతుందా? ఏం చెప్పండి సార్. ఓకే తాత పిలిచింది. ఓకే గైస్ ఇప్పుడైతే కోళ్ళు ఉన్నాయి. ఇంకో కోళ్ళు కూడా కడిగేస్తే మనకి అయిపోద్ది అనమాట. మనోడైతే ఆర్ఆర్ షర్ట్ వేసాడు బొడ్డోడు. మా పిన్ని వాళ్ళ కొడితే ఆర్ఆర్ షర్టే బాబు. ఆర్ఆర్ వేసాడు గైస్. మామూలుగా ఉండదు. రెడీ అవ్వాలి మెక్కడానికి. మనమైతే తొందరగా వెళ్ళిపోవాలి. మనమైతే గుడి సాయంత్రం వస్తాం అనమాట. ఎందుకంటే గుడి లోపలికి ఎంట్రీ లేదు. అక్కడ వాస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి. ఒకటే దడదడ ఆడుతున్నాడు. ఇంకేనైతే కట్ చేస్తా గైస్. ఇక్కడ కట్ చేస్తా అంతే. ఇక్కడ కట్ చేస్తా. మనమైతే మా అమ్మమ్మని అయితే వస్తున్నాం అనమాట. ఇంతకైతే కీస్ ఎక్కడ నేను ఎత్తికాను అనమాట. రూమ్ కీస్ అక్కడైతే ఇప్పుడు మనం వెళ్ళి మన అమ్మమ్మని అయితే తేవాలన్నమాట. ఇప్పుడు అందుకే మనం వెళ్తున్నాం. మళ్ళీ అయితే మనం రిటర్న్ అవుతున్నాం అన్నమాట. కట్టుకోండి అక్కడ నుంచి వచ్చేసాం అనమాట మనం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉంది ఇదిగోండి గుడి ఇక్కడ ఉంది. మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి. నాకు రూట్ అంతగా బాగా తెలియదు అనమాట. నాకు కూడా డౌటే గైస్. ఇప్పుడైతే మనం ఎటు వెళ్ళాలో కూడా నాకు తెలియదు అనమాట. ఫుల్ ఇది ఒకటి నాకు తెలిసి ఇటు వెళ్ళాలనుకుంటా. రోహన్ మన గైస్ రోహన్ అని పిలుస్తాను నేను. ఇటు ఆట ఎట్రా ఇటే అనుకుంటా. పదరా మనమైతే ఇటు వెళ్తున్నాం అనమాట గైస్. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అనమాట మా అమ్మమ్మ కోసం అయితే. ఇదిగోండి సరిపోయింది. వీడు ఒకడు మనమైతే తొందరగా వెళ్ళకపోతే దొబ్బేస్తాడు అనమాట. తొందరగా నడుస్తాం గైస్ స్పీడ్లో. ఉరుకుడి
వచ్చేసి మేకలు గైస్ దడుచుకున్నాడు. మనైతే వచ్చేసాము. మా అన్న జెట్ స్పీడ్ అయితే మనైతే వచ్చేసాయి. అమ్మా రోజు తీరిపోతుంది. కొత్త కరగాలి కేసు మనకి, లేకపోతే కష్టం అవుతాయి. చిన్న వాళ్ళు ఏం కాదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. రామచంద్ర ప్రభు. అమ్మా అమ్మా బాబు గోవర్ధన్ ఆగనా అన్న. మా అన్న అయితే మాలు గట్రా తొందర బాగాలి. ఇదిగోండి గైస్, అమ్మ మన తాత దొరికాడు అనమాట. ఇదిగోండి, ఎందుకు వస్తున్నావు తాత ఇప్పుడు ఇటు? హాయ్ చెప్పు. యాబా కాదు, హాయ్ చెప్పు. ఎవరురా? హాయ్ చెప్పు నువ్వు ఫస్ట్. మనకే తాతకి యూట్యూబ్ అవన్నీ తెలియదు అనమాట. అక్కడైతే సౌండ్ వస్తుందని మాట్లాడలేదు గైస్, మామూలు సౌండ్ కాదు. ఒక్కొక్కరు డబ్బులు వాయించుకుంటూ వస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ఎందుకైతే వచ్చామంటే మా అన్న కోసం అనమాట. తాత ఎటు ఇల్లు ఇటేనా? ఓకే గైస్, ఇప్పుడైతే మా అన్న ఇప్పుడు 6 years ఉన్నప్పుడు 7 years వచ్చినా మాటలు రాలేదనమాట. ఫుల్ నత్తి వచ్చింది. మమ్మీ అప్పుడు మొక్కుందనమాట, ఒకవేళ ఇటుకి నత్తిపోతే నేను లడ్లు పంచుతానని. అందుకే అన్నమాట మనం వచ్చింది. ఇప్పుడు ఇటుకి 15 years అనమాట. ఆఫ్టర్ 10 years తర్వాత వచ్చింది మా మమ్మీ. అదే మ్యాజిక్. మనమే తొందరగా వెళ్ళాలి గైస్. ఎస్ గైస్, మన హాస్టల్ దొరికేసింది. అదే మనం ఉండేది. అమ్మ గైస్, వెనకాల మాల్ పట్ల అన్నికి మాల్ నడికే పనికి పోన్నాడు. తొందరగా వెళ్ళాలి గైస్, లేకపోతే దోలు తీరుద్ది అన్నమాట. తోడి అమ్మ రోడ్లలో మామూలు లేవు. నేనేమో చెప్పులు వేసుకుంటాను, నేనేమో అదే మ్యాజిక్. తొందరగా వెళ్ళాలన్నమాట. దూల తీరిపోతుంది మనకైతే. తొందరగా పడుతుంది. అమ్మ మీకైతే కొంచెం హెచ్డి క్వాలిటీ రాకుండా అట్లా లైట్గా సో షెట్ మన అయితే చూస్తుంది ఇప్పుడే జస్ట్ నో. ఎస్, దట్ సైడ్ వీఆర్ గోయింగ్. ఓకే గైస్, మనమైతే అక్కడ కాదు, దీని పక్కన ఉన్నదన్నమాట మనం పోవాల్సింది. తొందరగా పోదాం. దూల తీరిపోతుంది గైస్. తెలుసుకుని వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 kilometer ఆ గుడి నుంచి మనం ఇక్కడికి. ఇంతక లొకేషన్ చూసా గైస్, ఆల్మోస్ట్ 1 kilometer ఉంది. ఎందుకంటే నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు నాకు కనిపిస్తుంది అనమాట. లేకపోతే నాకు దూరం రావాలంటే దోలు తీరిపోయేది. అదిగోండి మన అమ్మమ్మ రూమ్ అయితే అక్కడ ఉంది. మన తారు అయితే అక్కడ ఉంది గైస్. అది కూడా ఒక వ్లాగ్ తీస్తా గైస్. అదిగోండి మన తారు అయితే అక్కడ పెట్టామన్నమాట. అదిగోండి అక్కడ ఉంది మన తారు. మనమైతే ఇప్పుడైతే పైకి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడైతే షార్ట్ కట్ ఉంది గైస్, మెట్లు. ఈ మెట్లకి వెళ్ళిపోతే అయిపోద్ది. మా అన్న అటు వెళ్తున్నాడు, మనకైతే వద్దనమాట. అదిగోండి ఇప్పుడు వస్తున్నాడు అన్నమాట. వైట్ షర్ట్ వేసుకొని వస్తున్నాడు. ఓకే, మనం తొందరగా వెళ్దాం గైస్. మెట్లు ఎక్కేసి మామూలుగా వచ్చి పడేద్దాం. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, పక్కన గంటని నొక్కేయండి. తోలిపోతుంది గైస్. ఇంత దూరం వచ్చేసరికి మామూలు లేదు. నేనైతే ఆల్రెడీ నా ఫేస్ రివీల్ చేశాను అనమాట. అన్ని మామూలుగా నా ఛానల్లో పెట్టలేదు గైస్. అయితే ఒక గేమింగ్ వీడియో అయితే పెట్టాను అనమాట. అదైతే ఓన్లీ అప్పుడు దాంట్లో చూడండి. నా ఫేస్ రివీల్ చేశా. ఆ రోజు అయితే February 14 నేను ఒక మాట ఇచ్చా ఫేస్ రివీల్ చేస్తానని. కాకపోతే అప్పుడైతే నాకు కుదరలేదనమాట. నేనైతే ఊరికి వెళ్ళా అప్పుడు. దట్స్ వై
ఓకే గైస్, ఇప్పుడైతే మన అమ్మమ్మ రూమ్కి అయితే వచ్చేసాం. షిట్ ఏటబ్బా అట్రా. ఎస్ గైస్, ఏ సైడో కూడా మాకు తెలీదు. వీఆర్ సో డౌటెడ్. మన అమ్మమ్మ అదిగోండి గైస్, అక్కడ ఉంది. లాక్ వేసుకోండి రూమ్కి. ఏ అరుతున్నాడు గైస్ ఇడు. దూల తిరిగిపోయింది. కీసుందిలే మా కాడే. ఇంకొక గైస్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇంకొక గైస్ మా అమ్మమ్మ కోసం ఇంత దూరం వచ్చాం. దూల తీరిపోయింది అనమాట. ఇంకో లాక్ వేసి దా వెళ్దాం. నా కాడే ఉంది కదా. అదే తాళమైపో అమ్మ కాడ ఉంది అంట. గైస్ మనం అయితే ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మామూలు ముసలి కదా, మనం ఏ తీసుకెళ్ళాలి. నేనైతే కెమెరా కట్ చేస్తాను అనమాట. ఎందుకంటే లోపలికి వీళ్ళందరూ అయితే ఉన్నారనమాట. అయితే లోపలికి వెళ్ళాలి గైస్. బాగుండదు, ఇచ్చి పడేద్దాం. గోవిందా గైస్, బాగుండదు. అయితే అదిగోండి కోళ్ళు పట్టుకున్నారు మన వాళ్ళే గైస్. అయితే బాగుండదు ఇదిగోండి. అంతే అన్నమాట. మన అమ్మమ్మ స్పీడ్గా నడుపుతుంది. అడుగుతుంది గైస్, యూట్యూబ్లో కనబడుతుంది. అయితే అవుదాం గైస్, మనం అయితే బాగుంది ఇచ్చి పడేద్దాం అనమాట. తొందరగా అవుదాం. అంటే కొంచెం మీకు లైట్గా బుర్రలోకి కనిపిస్తుంది అనమాట. మనమైతే ఇంకా ఫోన్ అలో లేదనమాట లోపలికి. అయితే మనైతే ఫోన్ తీసుకెళ్ళకూడదు, తోలు తీరిపోతుంది ఫోన్ తీసుకెళ్తే. ఎందుకంటే లోపల వీడియో రికార్డ్ చేయకూడదు కాబట్టి నేనైతే కట్ చేసేస్తాను గైస్ వీడియో అయితే ఆఫ్ చేసి మళ్ళీ బయటకు వచ్చినాక అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే కొంత దూరం వరకు అయితే నేను వెళ్తా గైస్ ఫోన్ తీసుకొని. ఇంకా దాని తర్వాత కాసేపటి తర్వాత ఎవరైనా ఆపేయమంటే ఇంకా ఫోన్ అయితే ఆపేద్దాం గైస్ మనమైతే. ఎందుకంటే ఇప్పుడు కొంచెం దూరం మనం వెళ్ళాలి, ఎందుకంటే ఫోన్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి. అదిగోండి మనలేదంతా మనలే గైస్. ఇదిగోండి నడుపుతాం మనం అయితే. స్పీడ్ ముసలాం ఎంత బాగా నడుపుతుందో. బాగా స్పీడ్ నడిచిద్దంట. స్పీడ్ నడిచిద్దంట గైస్. మా అమ్మమ్మ పేరు రక్తమ్మ గైస్. రక్తమ్మ గైస్. మరేంటి నీ పేరు? రక్తమ్మ గారు అంట గైస్. రక్తమ్మ గారు. మనైతే వెళ్దాము. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. మా గారి డబ్బులు లేవు కాబట్టి మనం వేయలేము గైస్. అక్కడైతే ఫుల్ డబ్బులు అయితే డబ్బులు పడుతున్నారు. మనమైతే వెళ్దాం గైస్. అదిగోండి అయితే మా బాబాయ్ గుడి పెదవంచి పోలు గైస్. తిరుపతమ్మ స్వామి. నాకైతే దేవుడి పేర్లు గుడి పేరు తిరగదు గైస్. పెదగంచి పోలంట. మనకే ఏంటి తెలీదు, చదువే తెలుసు మనకి. చదువు బిడ్డ గైస్. నేను శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అంట గైస్. నాకైతే ఏం తెలీదు. వచ్చామా తిన్నామా పోయామా అంతే. అంతే ఉండాలి. ఇదిగోండి మనోడైతే ఇదిగోండి పొట్టోడు ఉన్నాడు. నువ్వా మా పిన్ని వాళ్ళ కొడుకే గైస్. అదిగోండి ఉన్నారన్నమాట. అదిగోండి వెనకాల కూడా వస్తున్నారు వాళ్ళు కొంతమంది. వాళ్ళైతే మన వాళ్ళు కాదు. మనైతే తొందరగా వెళ్ళాలన్నమాట వాళ్ళ కాడికి. అమ్మో బాగుంది. అదిగోండి గోవిందా 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 గైస్. గోవిందా. తొందరగా వెళ్ళాలి. తీరిపోతుంది. ఇప్పుడైతే నేను కట్ చేస్తా గైస్, ఎందుకంటే చాలా ఉంది ఇంకా లాంగ్ నడవడానికి. నేను కట్ చేసి మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట.
గైస్ మనమైతే అక్కడ నుంచి అయితే వచ్చేసాం అనమాట. అక్కడైతే ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి అయితే మనం అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే నేను ఫుడ్ తింటున్నాను అనమాట. ఇది కొన్ని దోశ మా వాళ్ళందరూ తింటున్నాం ఫుడ్. ఇప్పుడు రూమ్లో ఉన్నాం. ఇప్పుడే మేమైతే ఫుడ్ తింటున్నాం అనమాట. దాని తర్వాత జర్నీలో అప్పుడైతే స్టార్ట్ చేస్తాం అనమాట. కట్ చేసేస్తా. ఇదిగోండి మా పిన్ని హాయ్ అవుతుంది. హాయ్ అందే హాయ్ అని చెప్పి అదిగోండి ఇప్పుడే వచ్చి తింటున్నాం అనమాట. అదిగోండి మా అమ్మమ్మ వస్తుంది. ఇప్పుడే వచ్చి తింటున్నాం మనం.